ఆపరేషన్ తెలంగాణలో భాగంగా బీజేపీ హైకమాండ్ స్కెచ్ గీసింది. రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేసింది. ఇక భద్రాచలం వరద సమస్యకు చంద్రబాబు ఫార్ములా, అటు ఏపీ ప్రజలకు జగన్ ఇస్తున్న చాయిస్. ఇలాంటి టాప్ 9 ఏపీ టీఎస్ నగర వార్తలు ఇప్పుడు చూద్దాం. 2023 ఎన్నికల కోసం ఇప్పటికే వ్యూహాలు పన్నుతోంది బీజేపీ. తెలంగాణలో ఎన్నికలపై బీజేపీ అధిష్టానం సర్వే చేసింది. ఆ రిపోర్ట్ ని బండి సంజయ్కి పంపింది. బలమైన నేతల జాబితాను ఆ నివేదికలో బీజేపీ హైకమాండ్ తెలిపింది. గెలిచే అభ్యర్థులను సంప్రదించాలని, విభేదాలున్నా గెలుపు గుర్రాలని తీసుకోవాలని స్పష్టం చేసింది. ద్వితీయ శ్రేణి నాయకులను కూడా ఆకర్షించే పని మొదలు పెట్టాలని ఆదేశించింది. టీఆర్ఎస్ సర్కార్పై నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. కేంద్ర పథకాలను తెలంగాణలో అమలు చేయడం లేదని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయిందని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ బలోపేతమవుతుందన్నారు సింధియా. హైదరాబాద్ పార్లమెంట్ సీట్పై తాము పూర్తి స్థాయి దృష్టి పెట్టామన్నారు. మరోవైపు ఆయన భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా సాయం అందించే తమ ప్రభుత్వం కావాలో దోచుకో, పంచుకో, తినుకో డీపీటీ అనేలా టీడీపీ ప్రభుత్వం కావాలో అన్న దానిపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలని ఏపీ సీఎం జగన్ పిలుపునిచ్చారు. గత ప్రభుత్వానికి ఇప్పటికే తేడా గమనించాలని గొల్లప్రోలు సభలో ప్రజలకు పిలుపునిచ్చారు జగన్. కాపు ఓట్లను హోల్సేల్ గా చంద్రబాబుకు అమ్మేందుకు దత్తపుత్రుడు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు ముఖ్యమంత్రి జగన్. భద్రాచలం పక్కనే ఉన్న 5 గ్రామాల్లో కరకట్టను కట్టాలని డిమాండ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. భద్రాచలానికి శాశ్వత పరిష్కారం చూపించేంత వరకు తాను పోరాటం చేస్తానన్నారు. గతంలో వరదలొచ్చినప్పుడు తానే కరకట్టను నిర్మించానన్నారు. గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు భద్రాచలంలో శ్రీరాముణ్ణి దర్శించుకున్నారు. 3 రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోంవీర్రాజు ఆరోపించారు. తక్షణమే రాజధాని నిర్మాణం ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. మనం అమరావతి పేరుతో బీజేపీ చేపట్టిన పాదయాత్రలో సోంవీర్రాజు పాల్గొన్నారు. తాడేపల్లి, ఉండవల్లి మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో 75 కిలోమీటర్ల మేర వారం పాటు ఈ పాదయాత్ర సాగనుంది. ఇందులో రాష్ట్ర నాయకులతో పాటు కేంద్ర మంత్రులు కూడా పాల్గొననున్నారు. హైదరాబాద్ లో సైన్స్ సిటీ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపించాలని సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరో లేఖ రాశారు. సైన్స్ సిటీ ఏర్పాటుపై తెలంగాణ సీఎం కి కిషన్ రెడ్డి రాసిన 4వ లేఖ ఇది. వ్యక్తిగత చొరవ చూపించి వెంటనే ప్రతిపాదన పంపించడంతో పాటు అవసరమైన 25 ఎకరాల భూమి కేటాయించాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వాన్ పిక్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు సోనియా, చంద్రబాబుకు చెంపపెట్టన్నారు ఎంపీ మోపిదేవి వెంకటరమణ. కావాలనే జగన్ ను కేసులో ఇరికించారని ఆరోపించారు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందనేది మరోసారి నిరూపితమైందన్నారు. విశాఖలో రింగు వలల వివాదంపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మంత్రులు సీదిరి అప్పలరాజు, అమర్నాథ్ ఇందుకు హాజరయ్యారు. లైసెన్సులున్న రింగు వలలకు మాత్రమే అనుమతి ఇవ్వాలన్న పాయింట్పై చర్చించారు. నిర్దేశించుకున్న సరిహద్దులను పాయింట్పై కూడా చర్చించారు. కాస్నో మనీ లాండరింగ్ కేసులో చికోటి ప్రవీణ్ దగ్గర బంధువు సంపత్ను సోమవారం విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇవాళ ఆయన ఇళ్లు, ఆఫీసుల్లో అధికారులు సోదాలు చేశారు. సంపత్ నివాసంలో విలువైన డాక్యుమెంట్స్, ల్యాప్టాప్, 2 ఫోన్స్ ని ఈడీ సీజ్ చేసింది. చికోటి ప్రధాన అనుచరుడు బబ్లు ఇంట్లోనూ తనిఖీలు జరిగాయి. మరోవైపు సంగారెడ్డి డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి చికోటితో పాటు నేపాల్ వెళ్లినట్టు తెలిసింది. రాష్ట్రపతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అధీర్ రంజన్ సాయంత్రం సారీ చెప్పారు. ఇక సోమవారం పార్లమెంట్లో ధరలపై చర్చ. అటు బెంగాల్లో అర్పితకు చెందిన కార్ల కోసం వేట. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర పత్ని అనే వ్యాఖ్యలతో దుమారం రేపిన కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి క్షమాపణ చెప్పారు. నోరు జారి తాను అలా వ్యాఖ్యానించాల్సి వచ్చిందన్నారు. తాను క్షమాపణ చెప్తున్నానని, క్షమించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారాయన. సోనియా హయాంలో తెచ్చిన చట్టాలను మారుస్తూ ఆదివాసులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ బీజేపీపై మండిపడ్డారు. అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి వ్యాఖ్యలపై మరోసారి పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. సోనియా గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎంపీలు సభలో నినాదాలు చేశారు. క్షమాపణలు చెప్పాల్సింది సోనియా గాంధీ కాదని బీజేపీ నేతలే అని కౌంటర్గా కాంగ్రెస్ ఎంపీలు కూడా నినాదాలు చేయడంతో ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. సోమవారం నాడు లోక్సభలో ధరలపై చర్చ జరగనుంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై సోషల్ మీడియాలో పెట్టిన ట్వీట్స్ ని వెంటనే తొలగించాలని కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, పవన్ ఖేరాకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. జైరాం రమేష్, పవన్ ఖేరాపై స్మృతి ఇరానీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో హాజరు కావాలని ఇద్దరికి ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. అయితే తాము కోర్టుకు వెళ్లి నిజాలు చెప్తామని జైరాం రమేష్ చెప్పారు.
ఆర్థిక వ్యవస్థలో అందరినీ భాగస్వాములను చేసే దిశగా గత 8 ఏళ్లలో తమ ప్రభుత్వం సంస్కరణలను తీసుకొచ్చిందన్నారు ప్రధాని మోదీ. ఆర్థిక వ్యవస్థల్లో నిరుపేదలు సైతం భాగమవుతున్నారని చెప్పారు మోదీ. డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచవ్యాప్తంగా 40% భారత్లోనే ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు కలిసి పనిచేయాలన్నారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్లో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీకి శంకుస్థాపన చేశారు. అలాగే అంతర్జాతీయ బులియన్ ఎక్స్చేంజ్ని ఎన్ఎస్సి, ఐఎఫ్సి, ఎస్జీఎక్స్ కనెక్ట్ ని ప్రధాని మోదీ ప్రారంభించారు. బెంగాల్ ఎస్ఎస్సీ స్కామ్ లో అర్పిత ముఖర్జీ కార్ల కోసం ఈడీ అధికారులు గాలిస్తున్నారు. అర్పిత నివాసం నుంచి 6 లగ్జరీ కార్లు మిస్ అయినట్టు ఈడీ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. ఈడీ దాడుల కంటే ముందే కార్లను ఇతర ప్రాంతాలకు తరలించినట్టు తెలుస్తోంది. కార్లలో భారీ మొత్తంలో నగదు దాచిపెట్టి ఉంటారని తెలుస్తోంది. అర్పితకి ఆడి A4, హోండా సిటీ, హోండా సిఆర్వి, మెర్సిడీస్ బెంజ్ కార్లున్నాయి. ఆ కార్ల నిండా నోట్ల కట్టలున్నట్టు ఈడీ భావిస్తోంది. ఒక కుట్రకు తాను బలిపశువు అయ్యానని బెంగాల్ మాజీ మంత్రి పార్థ చటర్జీ వ్యాఖ్యానించారు. తనను మంత్రివర్గం నుంచి సీఎం మమతా బెనర్జీ తొలగించడాన్ని సమర్థించారు. సమయం వచ్చినప్పుడు అన్ని వాస్తవాలు తెలుస్తాయని పార్థ చటర్జీ తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ తో తాజా రాజకీయాలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, బీజేపీ వైఖరిపై చర్చించినట్టు సమాచారం. రానున్న రోజుల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు అవలంబించాల్సిన వ్యూహాలపైన చర్చ జరిగినట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలో ఆపరేషన్ ఆకర్ష్ నడుస్తోంది. మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రేకి షాక్ తగిలింది. ఉద్దవ్ పెద్దన్న బిందు మాధవ్ కొడుకు నిహార్ ఠాక్రే సీఎం ఏక్నాథ్ ని కలిసి మద్దతు ప్రకటించారు. అయితే రాజకీయ అనుభవం లేని నిహార్ రాజకీయంగా ముందడుగు వేసి ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తిగా మారింది. మరోవైపు షిండే వర్గానికి కొత్త కేబినెట్ లో 15 నుండి 16 మంత్రి పదవులు దక్కవచ్చని అంతా భావిస్తున్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ శివాలెత్తిపోయారు. మధ్యప్రదేశ్ మంత్రి మీదకు వెళ్లబోయారు. మధ్యప్రదేశ్లో స్థానిక ఎన్నికల సందర్భంగా మంత్రులు అక్రమంగా దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆరోపిస్తూ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ నిరసనకు దిగారు. మంత్రి సారంగ్ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు ఇరు వర్గాలను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 40 జిల్లాల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ 10 జిల్లాల్లో విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో మితిమీరుతున్న లోన్ యాప్స్ ఆగడాలు, మళ్లీ జడలు విప్పిన ర్యాగింగ్ భూతం, రోడ్డెక్కిన పసుపు రైతులు. ఇలాంటి టాప్ 9 పల్లె వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఏజెంట్ల కోసం వేట, హరిత సూసైడ్ కేసులో దూకుడు పెంచారు పోలీసులు. హరిత ఇంటికి వచ్చిన రికవరీ ఏజెంట్స్ ని భాగ్యతేజ, పవన్ గా గుర్తించారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్న ఏజెంట్స్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు సమాచారం అందుతోంది. రికవరీ కోసం ఏజెంట్స్ ని పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్స్ ని ఏర్పాటు చేశారు పోలీసులు. హరిత కుటుంబ సభ్యులపై భాగ్యతేజ అసభ్యకరంగా ప్రవర్తించినట్టు నిర్ధారించారు. చరిత్ర తిరగ రాయాలి, సీఎం జగన్ భయంతో బతుకుతున్నారని విమర్శించారు లోకేష్. అందుకే బయటకు రావటం లేదన్నారు. మంగళగిరిలో మనం గెలవాలి, చరిత్ర తిరగరాయాలన్నారు. మంగళగిరి, పులివెందులలో టీడీపీ జెండా ఎగరాలన్నారు లోకేష్. గుంటూరులో పర్యటించిన నారా లోకేష్ కుంచినపల్లిలో టీడీపీ ఆఫీస్ ని ప్రారంభించారు. గుడిని కలిపేసుకున్న గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గట్టున ఉన్న నిర్మాణాలన్నింటినీ తనలో కలిపేసుకుపోతోంది. తూర్పుగోదావరి జిల్లా సీతానగర్ మండలంలో పిల్లర్లు వేసిన గుడి గోదావరిలో కొట్టుకుపోయింది. భక్తులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పురుషోత్తపట్నం పాతలాంచల రేవు దగ్గర కోత గుగురైంది గోదావరి గట్టు. వర్సిటీలో వికృత చేష్టలు, ఆర్మూర్ కస్తూర్బా గాంధీ విద్యాలయంలో సీనియర్స్ వేధింపులు మితిమీరాయి. సీనియర్స్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని జూనియర్ విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కస్తూర్బాకు వచ్చి ఆందోళన చేపట్టారు. అమ్మాయిలపై అమ్మాయిలే లైంగిక వేధింపులకు దిగడం కలకలం రేపుతోంది. జడలు విప్పిన ర్యాగింగ్ భూతం మళ్లీ జడలు విప్పింది. ఈసారి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్స్ ని రూమ్ కి పిలిచి సీనియర్స్ వికృత చేష్టలకు పాల్పడ్డారు. జూనియర్ల ఫిర్యాదుపై ప్రిన్సిపల్ నేతృత్వంలో కమిటీ విచారణ జరిపింది. పూర్తి ఆధారాలు పరిశీలించి 16 మంది విద్యార్థులపై వేటు వేసింది. 16 మంది సీనియర్స్ ని ఏడాది పాటు హాస్టల్ నుండి సస్పెండ్ చేశారు. మహబూబాద్ లోని ప్రభుత్వ బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ విద్యార్థుల్ని ఆసుపత్రి పాలు చేసింది. కిచిడి తిని 36 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. 4 బాలికలు తీవ్ర అస్వస్థకు గురవగా ఏరియా ఆసుపత్రికి తరలించారు. హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు స్టూడెంట్స్. కిచిడిలో వానపాము పడటం వల్లే ఫుడ్ పాయిజన్ అయిందని ఆరోపిస్తున్నారు విద్యార్థులు.
పసుపు రైతులు రోడ్డెక్కారు. గుంటూరు మార్క్ఫెడ్ అధికారులు పసుపు కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుకు ఫిర్యాదు చేశారు రైతులు. కలెక్టర్తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే. తూర్పుగోదావరి జిల్లా చిన్నాయగూడెం యూనియన్ బ్యాంకుకు తాళం వేశారు రైతులు. బ్యాంకులో గోల్డ్ లోన్ తీసుకున్న మొత్తం కట్టేసినా తమ బంగారాన్ని